రైతు బంధు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ఈ పథకం అన్నదాతలకు అండగా నిలిచింది. కానీ ఎలాంటి భూ పరిమితులు లేకుండా పథకం అమలుపైనే కొన్ని విమర్శలు వచ్చాయి. వాటిని పునఃసమీక్షించి రైతులకు అందించే సాయాన్ని ఎకరాకు 10,000 రూపాయల నుంచి 15,000 పెంచుతామని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తదనుగుణంగానే ప్రత్యేక దృష్టి సారించారు. సీఎం రేవంత్ రెడ్డి రైతు బంధు పేరును రైతు భరోసాగా మారుస్తూ ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం పథకంలో మార్పులు, అమలు రూపకల్పనపై కసరత్తులు చేస్తోంది. కౌలు రైతులకు సాయం అందించాలనుకుంటున్న సర్కార్ క్వింటా వరి ధాన్యంపై 500 రూపాయల బోనస్ అందించేందుకు సిద్ధమవుతోంది. దీంతో కర్షకుల్లో నూతన ఆశలు చిగురిస్తున్నాయి. మరి రైతు భరోసా పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది? ప్రధానంగా రైతు బంధు, రైతు భరోసా పథకానికి ఎలాంటి మార్పులు చేర్పులు ఉండనున్నాయి?